నల్లబెల్లి ప్రాంతంలో పొగాకు సాగు చేస్తున్న రైతులు గత కొన్ని రోజుల్లో తీవ్రంగా నష్టాలు ఎదుర్కొంటున్నారు. మార్కెట్ ధరలు పడిపోవడం, ప్రైవేట్ కంపెనీల మద్దతు లేకుండా ఉండిపోవడం వల్ల రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలను పరిశీలించేందుకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మంత్రి ఏలూరి సాంబశివరావు నల్లబెల్లిని సందర్శించారు. నమస్కారం తెలియజేసుకుంటూ మీడియా 23-24న ఏదైతే అదే 8,9,000 యావరేజ్గా మనం పోతే 20 చెప్పులు రాస్తే 10 చెప్పులు ఓకే రండి వాస్తవాలు రండి టైంలోని మా వైస్ ప్రెసిడెంట్ కృష్ణకుమార్ గారు అటెండ్ అయ్యారు. సో ఆ మీటింగ్స్లో కూడా మా ఐటీసీ కంపెనీ తరఫున క్లియర్గా ప్రామిస్ చేస్తున్నాం. మనం ఈ పంటలో చిన్న ప్లేయర్, మనం పోయిన సంవత్సరం ఎంత ఉన్నామో ఈ సంవత్సరం రైతులకి మనం ఏం ఉంటామని చెప్పి మాటిచ్చామో అది కంప్లీట్ చేస్తాం. మనం అట్ రీజనబుల్ ప్రైస్ అని చెప్పి మీరు అప్పుడు సజెస్ట్ చేశారు. దాన్ని కూడా కంపెనీ గుర్తు ప్రజాప్రతినిధిగా వారికి ప్రభుత్వానికి వారి ద్వారా ఈ రిక్వెస్ట్ పెడతా ఉన్నా. నేను కొన్ని వేల మంది రైతులతో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఈ ప్రపోజల్ వారి ముందు ఉంచడం జరుగుతుంది. అదేంటంటే ఒకటి, 2 రకాల గ్రేడ్లే ఫీల్డ్లో అందుబాటులో ఉన్నాయి. ఒకటి అడుగాకులు లో క్వాలిటీ, 2 మీడియం అండ్ హై క్వాలిటీ. కొన్ని 90-10 ఉండొచ్చు, 80-20 ఉండొచ్చు, 60-40 ఉండొచ్చు. 2 గ్రేడ్లే ఉన్నాయి. ఇప్పుడు రైతు వాటిని మళ్ళీ ప్రాపర్గా గ్రేడింగ్ చేసి మళ్ళీ చేయాలంటే ప్రాక్టికల్గా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాను. తెలియజేస్తూ గౌరవ మంత్రివర్యులు అలాగే గౌరవ శాసనసభ్యులు ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫున చేపట్టిన చర్యలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ఆ రోజు మొదటి మీటింగ్ ల్యాబ్ పార్క్లో గౌరవ మంత్రివర్యులు అధ్యక్షతన జరిగిన మీటింగ్లో చాలా స్పష్టంగా గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా రైతు పక్షవాది, రైతు తరపున మనం ఏ స్థాయిలో మనం ఇంటర్వ్యూ కావాలో కూడా చెప్పి మమ్మల్ని కూడా వాళ్ళు పంపించారు. అందుకని లేట్ చేయకుండా మహానాడికి వెళ్ళాల్సినా సరే లేట్ చేయకుండా